మన నుంచి సహాయం కోరుకునే వారికి కొంత సమయాన్ని స్వచ్ఛందంగా కేటాయించగలమా? అలాంటి సేవాభావం మీలో ఉంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా చేరొచ్చు. మన నివసించే ప్రదేశంలో వృద్ధులకు ఒంటరి జీవనం చేసేవారికి మన సేవల్ని విస్తరింప చేయవచ్చు. రాజస్థాన్ లో వయోవృద్ధులకు అండగా ఉండేందుకు పీసీ జైన్ అనే ఒక సామాన్యుడు స్థాపించబడ్డ సంస్థే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు విశాఖలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాథమిక అవగాహన సదస్సు జరిగింది. దీనిలో సంస్థ వ్యవస్థాపకులు పీసీ జైన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వేదిక పంచుకున్నారు. ఈ సంస్థ సేవలను, విధి విధానాలను తెలుసుకుని ఒక మంచి బ్రిడ్జ్ సంస్థగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. Alone, their kith and kin living either in the cities or వాళ్ళు బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి పని చేయడం, ఇదంతా కూడా చూస్తున్నాం. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ సెక్టర్. వాళ్ళు బయట యుఎస్ లో, యూకే లో పని చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇండియాలో ఉంటున్నారు. ఆ సీనియర్ సిటిజన్స్ ఒక సమస్యల్ని మనం పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మిగతా యంగర్ పాపులేషన్ కూడా ఎంతో కొంత ఉంది. సో ఈ రెస్పాన్సిబిలిటీని చక్కగా మనము ప్లాన్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ ని టేక్ కేర్ చేయాలంటే దానికి ఒక విధానం అవసరం. విధి విధానాలు అనేది చాలా అవసరం. సో ఏ విధంగా మనం అమలు పరుస్తాము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ని, హౌ డు వి ఎన్ష్యూర్ అని ఆలోచించినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు డైరెక్షన్స్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్స్ వారు వివిధ పాలసీస్, వివిధ అప్రోచెస్ అన్ని కూడా స్టడీ చేయడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేసిన వాటిల్లో ఈ టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ వాళ్ళకు నచ్చడం వల్ల వాళ్ళు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. కాబట్టి దాన్ని అన్ని కూడా చూసి వాళ్ళతో మాట్లాడి దాంట్లో సంతృప్తి పొందడం వల్ల మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం నగరంలో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. విశాఖ జిల్లా డిజేబుల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ, మన చుట్టూ ఉండే వృద్ధులకు సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి కోసం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని, టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరి వారి సేవాభావాన్ని చాటుకోవచ్చని తెలిపారు. నా పేరు మాధవి అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్జెండర్స్ విశాఖపట్నం. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఆల్రెడీ రాజస్థాన్లో స్టార్ట్ అయింది. ఎవరైతే పీసీ జైన్ అనే ఫౌండర్ ఉన్నారో వారు ఈరోజు ఇక్కడ విశాఖపట్నానికి విచ్చేశారు. ఇది విశాఖపట్నాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి మనకి ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉండవు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏదైతే వెబ్సైట్ రూపకల్పన చేశారో అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎవరికైతే అవసరం ఉంటుందో, వృద్ధులు కానివ్వండి, లేదంటే తల్లిదండ్రులు, కొంచెం ఏజ్ ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి, సింగిల్గా ఉండే వృద్ధులు కానివ్వండి, వాళ్ళకి ఫలానా అవసరం ఉంది అంటే వాళ్ళ వెబ్సైట్లో రిక్వెస్ట్ పెడతారు. నాకు ఈ సో అండ్ సో అవసరం ఉంది, నాకు ఈరోజు హాస్పిటల్కి అర్జెంటుగా వెళ్ళాల్సింది, నాకు ఎలాంటి ఎయిడ్ అయినా మీరు ఇవ్వండి అని అంటే, ఎవరైతే వాలంటీర్గా సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారో ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కలిగిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే విల్ గో అండ్ గివ్ దేర్ సర్వీస్ టు దట్ నీడీ పర్సన్ అనమాట. సో ఇలా సర్వీస్ చేసినందుకు వాళ్ళకి అమౌంట్ రాదు. వాళ్ళు ఏమొస్తుందంటే జస్ట్ వాళ్ళ పాస్బుక్లో టైం క్రెడిట్ అవుతుంది. వీళ్ళు ఇంత టైము వాళ్ళ కోసం సేవ చేశారు. ఆ సేవ చేసిన వ్యక్తికి అవసరమైనప్పుడు అగైన్ హీ కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఆఫ్ అదర్స్. నేను ఇంత సేవ చేశాను, నాకు ఇప్పుడు ఈ అవసరం వచ్చింది, దయచేసి నాకు హెల్ప్ చేయండి అని హీ కెన్ గివ్ ఏ రిక్వెస్ట్ అనమాట. ఇదంతా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. లోకల్లో ఉండే వాళ్ళకి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళకి ఈ యాక్సెస్ ఎక్కువగా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇందులో ఎలాంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమీ ఉండవు. ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే సర్వీస్ తీసుకోవడము, సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అంతే, అలా ఏమీ లేదు. ప్రస్తుతానికైతే అలాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు.
వచ్చిన వాళ్ళకి ఒక వేదిక కల్పిస్తుంది. ఎస్ ఎవరైతే సేవ చేద్దాము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరికి సేవ చేయాలనేది చాలా మందికి తెలియదు. అలాగే వర్క్ నాకు ఫలానా సర్వీస్ అవసరము అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరిని అడగాలనేది వాళ్ళకి తెలియదు. సో ఇది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులోనే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చెయ్యాలి అనుకునే వాళ్ళు వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సేవ మన చేస్తారు. జిల్లా